అప్పుడెప్పుడో స్టేజ్ మీద అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ మాట్లాడినప్పటి నుంచి మొదలైంది ఈ అల్లు వర్సెస్ మెగా అనుకోవచ్చు దీన్ని. అల్లు అర్జున్ ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ సన్నిహితంగా ఉండేటువంటి ఫ్యామిలీలు రెండు పెద్దగా సన్నిహితంగా ఉండట్లేదని ప్రూవ్ అవుతూ వస్తుంది. ఎలక్షన్ టైంలో వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం, అల్లు అర్జున్ ఇంటికెళ్ళి మరి ఆయన నన్నేం పిలవలేదు, నేను వచ్చిన హెల్ప్ సపోర్ట్ చేస్తాను ఆయన, నేనే వచ్చాను అని చెప్పడం. ఇది ఒక రకమైనటువంటి ఏమో నోటి ఏదో అంటారు ఆ టైప్ లో అల్లు అర్జున్ మాటలు అవైతే నాకు అంత నచ్చవు. ఎవరు మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూడా మొన్న కర్ణాటక వెళ్ళి సంబంధం లేకుండా గంధగద గుడి టాపిక్ ఎత్తి హీరోలు స్మగ్లర్లు హీరో వెళ్ళారు, అది కూడా ఒక రకమైన నోటి ఆ టైప్ అనిపించింది. సరే ఇద్దరు కూడా కంట్రోల్ చేసుకుంటే బాగుంటది. అయితే వీళ్ళకంటే ఎక్కువ వీళ్ళు వెనక ఉండేవాళ్ళు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళు అర్థం పర్థలేనటువంటి తలనొప్పి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఎవరికి ఉపయోగకరంగా లేవు, ఎందుకు పనికిరానటువంటి గొడవ అంతా జరుగుతుంది. ఇలాంటి వాటిని అసలు చంద్రబాబు నాయుడు పొరపాటును కూడా ఎంకరేజ్ చేయరు అంటున్నారు చంద్రబాబు అభిమానులు. చంద్రబాబు అనుకూల మీడియా కావచ్చు, చంద్రబాబుని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఇలాంటి అవసరం లేని పనికిమాలినటువంటి పెంట విషయంలో ఏమాత్రం కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభిమానులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏంటి, ఆగోవాలంటే ఇవి చూసుకోవాలి తప్ప సినిమాలని అల్లు అర్జున్ అని ఇంకోటని పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్ళి డైవర్ట్ అవడమే చంద్రబాబుకి ఇష్టం లేదని కొంతమంది అంటూ ఉంటారు. అట్లాంటిది ఇట్లా అల్లు అర్జున్తో తలకి నొప్పులు సున్నము పెట్టుకుని జనసేన పార్టీకి సంబంధించిన ఒక కీలక ఎమ్మెల్యే బొలిసెట్ లాంటి వ్యక్తి అట్లా మాట్లాడడం ఏంటి? ఎందుకు ఏం నడుస్తోంది ఇదంతా కూడా? అసలు బుద్ధి ఉందా మీకు? అవతల వాళ్ళకన్నా బుద్ధి ఉందా, మీకన్నా బుద్ధి ఉందా? ఎందుకు ఇట్లాగా? ప్రజలకి ఏం జరుగుతుంది మీ నియోజకవర్గాల్లో? జనసేన 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 3 నెలలుగా ఏం చేశారు? లేదా టీడీపీలో ఎంతమంది గెలిచారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మా పార్టీలో? వీటి మీద పెట్టకుండా ఫోకస్ అల్లు అర్జున్ ఏదో అన్నాడు, అల్లు రామలింగయ్య వాళ్ళ చిరంజీవి ఎదిగాడు, ఎందుకు అసలు అవసరం లేనటువంటి గొడవలు ఎందుకు దూరుతున్నారు మీరంతా అనేసి చాలా సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు రీసెంట్ గా జనసేన శ్రేణుల మీద అని తెలుస్తుంది. నేరుగా నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడలేక కాదు, కానీ అసలు ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎందుకు సృష్టిస్తున్నారు, దీన్ని ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు, ఇదేదో పెద్ద కంపల్షన్ లాగా కొంప మునిగిపోయే వ్యవహారం లాగా ఎందుకు డీల్ చేస్తున్నారు అంటూ చంద్రబాబు రీసెంట్ గా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది ఈ వ్యవహారాన్ని జనసేన కానీ అల్లు అర్జున్ వైపు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎట్లా డీల్ చేస్తే బాగుంటుంది? అసలు టీడీపీ దీని మీద ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది? దీని మీద మీ అభిప్రాయం కింద ఈ వీడియో కింద క్లియర్ కట్ గా తెలియజేయండి. ఎందుకంటే టీడీపీకి సంబంధించి ఎన్నో తప్పటడుగులు వేస్తూ వేస్తూ ఇబ్బందులు పడి పడి ఇప్పుడే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రతి అంశం చాలా క్రూషియల్, ఎట్లా డీల్ చేస్తే బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి.